డీలిమిటేషన్పై తమిళనాడులో నేడు కీలక భేటీ జరగనుంది. డీఎంకే ఈ సమావేశం నిర్వహిస్తుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల నేతల అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోలా హోటల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈ సమావేశం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణ రాష్ట్రాల ఆందోళనలు అనుమానాలపై చర్చించడానికి ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ జనాభా ఆధారంగా జరిగితే దక్షిణ రాష్ట్రాల పార్లమెంటు సీట్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని, దీనివల్ల వాటి ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఉమ్మడి చర్యల కమిటీ జేఏసీ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా ఉన్నాయి. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనడానికి కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి తీసుకున్న తర్వాతే చెన్నై వెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇక రేవంత్ గతంలో డీలిమిటేషన్ను దక్షిణ రాష్ట్రాలకు పరిమితిగా అభివర్ణించి దీనిని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణ రాష్ట్రాలపై కుట్రగా చెప్పుకొచ్చారు. దక్షిణ రాష్ట్రాలు ఎక్కువగా పన్నులు చెల్లిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ ఈ ప్రక్రియ వల్ల వాటి ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ సమావేశంలో కేరళ సీఎం పినరై విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీజేడీ నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ను 2026 తర్వాత 30 ఏళ్ల పాటు కొనసాగించాలని, 2026 డీలిమిటేషన్ ప్రక్రియను పునఃపరిశీలించాలని డిమాండ్ చేసి తీర్మానం రూపొందించడం, న్యాయపరమైన మార్గాలను అన్వేషించడం, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం ఉన్నాయి. ఈ సమావేశం దక్షిణ రాష్ట్రాల ఐక్యతను చాటడంతో పాటు కేంద్రానికి బలమైన సందేశం పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు.